5 టీ20 సిరీస్‌ల భాగంగా పూణె వేదికగా శుక్రవారం జరిగిన 4 టీ20లో సమిష్టిగా రాణించిన టీమిండియా 15 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. ఈ గెలుపుతో 3-1తో మరో మ్యాచ్ మిగిలి ఉండంగానే యువ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో చక్కగా సిరీస్‌ను గెలుచుకున్నారు. ఇక మ్యాచ్ అనంతరం తమ పరాజయంపైన స్పందించిన జోస్ బట్లర్, శివం దుబే ఎదుర్కొన్న తొలి బంతికే క్యాచ్ ఇచ్చాడని, అది వదిలేయడంతోనే తమ విజయావకాశాలు దెబ్బతిన్నాయని చెప్పుకొచ్చాడు. అసలింతకీ ఇతనేమన్నాడంటే, "ఈ మ్యాచ్‌ను మేము అద్భుతంగా ప్రారంభించాం. పవర్ ప్లేలో కీలకమైన వికెట్లను తీసుకున్నాం. బ్యాటింగ్, పవర్ ప్లేలో కూడా దూకుడుగా ఆడి మంచి ఆరంభాన్ని అందుకున్నాం. విజయం దిశగా సాగాం. దాదాపుగా ఈ మ్యాచ్‌లో గెలుపు మాదే అనుకున్నాం. ఇక సిరీస్ అనేది ఆఖరి మ్యాచ్ వరకు తేలుతుందని అనుకున్నాం. ఈ మ్యాచ్‌లో మేము గెలవాల్సింది కానీ మేము చేసిన కొన్ని తప్పిదాలు మా ఓటమిని శాసించాయి. శివం దుబే తాను ఎదుర్కొన్న తొలి బంతికే క్యాచ్ ఇచ్చాడు. కానీ అది మేము వదిలేశాం. ఈ అవకాశంతో అతను అద్భుతంగా బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్‌లో మంచి స్థితిలో నిలిచిన తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకున్నాం. అయితే ఈ మ్యాచ్‌లో ఓడినా కూడా మాకు కొన్ని సానుకూలమైన అంశాలైతే ఖచ్చితంగా ఉన్నాయి. అయితే ఇక మేము ఎలా ఆడాలనుకున్నామో అలానే ఆడాం. మరింత కమిట్మెంట్‌తో ఆడితే ఆశించినంత మేర ఫలితాలు దక్కుతాయి అంటూ జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో హైలైట్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరైనా ఉన్నారంటే అది హర్షిత్ రాణానే. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ఆటగాడు ఏకంగా 3 కీలకమైన వికెట్లు తీసి భారత జట్టుకు గెలుపుని చాక్లెట్‌ల చేతిలో పెట్టినట్టు పెట్టాడు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.